దయచేయమని మా ప్రభుని మార్క్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద కృమ్మరింపచేసి మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గత ఆదివారం, మూడవ ఆదివారం, త్రిత్వంలోని మూడవ ఆదివారంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. స్తుతించవే మనస. ఆదరించినందుకు ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు. స్వస్థత ఇచ్చినందుకు శృంగారమని దేవాలయం దగ్గర భిక్షగాడు దేవుని నామాన్ని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవదిగా మనము చేర్చుకున్నందుకు దేవుణ్ణి స్తుతించాం. తప్పిపోయినట్టు కుమారుని తండ్రి ఏ రీతిగా తన ఇంట చేర్చుకున్నాడు, అందును బట్టి దేవునికి వారు స్తుతులు చెల్లిస్తున్నారని గడిచినటి ఆదివారపు దినాల్లో మనము ధ్యానం చేశాం. ఈ దినము మనము త్రిత్వంలోని 4వ ఆదివారంలోకి మనం వచ్చాం. ఈ 4వ ఆదివారంలో పరలోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు. ఈ దినం మన అంశం ఏంటంటే పరలోక రాజ్య పౌరుల లక్షణాలు. పరలోక రాజ్యం ప్రస్తుతం ఉన్నటువంటి భూలోక రాజ్యం, అందులో ఈ సమస్తము లయమైపోతున్నవి అని పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ప్రభు యొక్క రాజ్యము ఏర్పాటు చేయబోతున్నాడు. దీనిని పరలోక రాజ్యం, అదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశమని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించాలి, వారి లక్షణాలు ఏంటి అని మనం ఈ దినాన పరిశీలన చేయబోతున్నాం. భూమిపైన మనము కలిగి ఉండటకు ప్రయత్నించాలి. ప్రభు ద్వారా సిద్ధపరచబడుతున్నటువంటి ఈ పరలోక రాజ్య పరిస్థితులు, ఆ రాజ్యంలో ఉండబోయేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉన్నవో మనము ఈ దినాన తెలుసుకోబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము పాత నిబంధన పాఠ్యభాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటవి మరోబడును జ్ఞాపకానికి రావు. చాలు. నేను ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృష్టించబోతున్నాను అంటే తను నమ్మిన వారి కోసం సిద్ధపరుస్తున్నటువంటి పరలోక రాజ్యం. పాత నిబంధన పాఠ్య భాగాలలో యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క జీవితము ఏ రీతిగా ఉండబోతుందో వారికి దేవుడు ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని క్రొత్త రాజ్యము పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి సందర్భాన్ని వారితో మాట్లాడుతూ దేవుని నమ్మిన వారి కోసం సిద్ధపరుస్తున్నటి పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం ప్రభు ద్వారా నూతన రాజ్య సిద్ధపరచబోతున్నది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమన్నాయి? దేవుడు నిర్మించబోయేటువంటి రాజ్యంలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటయ్యా అంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకు. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనులను గురించి హర్షించెదను. రోదన ధ్వనియు
విలాపధ్వనియు దానిలో ఇక వినబడవు. ఆయన స్థాపించబడినటువంటి రాజ్యము ఎలా ఉంటుందంటే రోదన ధ్వనియు, విలాపధ్వనియు, దుఃఖము, ఏడుపు ఆ రాజ్యములో ఉండవు. ఈ దుఃఖము, ఏడుపు ఏ రాజ్యంలో ఉంటుందంటే అది భూ సంబంధమైన రాజ్యంలోనే ఉంటాయి. మనకి వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు మనం దుఃఖపడుతూ ఉంటాం. ఎందుకంటే భూలోకంలో దుఃఖమే మనకి ఎక్కువ ఆదరిస్తుంది. ఒక కష్టము కలిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు మన కళ్ళమంటే దుఃఖము, నీరు అనేది వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం దుఃఖపడమే, కానీ దేవుని రాజ్యంలో దుఃఖం ఉండదు అని చెప్తున్నాడు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ రోదన ఉండదు, విలాప ధ్వని అసలే ఉండదు. అక్కడ ఏముంటుందంటే మానవునికి అనగా మనుషుడికి సంతోషము తప్ప, సంతోషము, సమాధానము ఇవి మాత్రమే ఉంటాయి అని చెప్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమన్నానంటే ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నప్పుడు, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయను కదండి. ప్రతి బాష్ప బిందువును తుడిసివేస్తాడు. ఇక ఆకలి దప్పులు అనేది ఆ రాజ్యంలో ఉండవు. వేదన, బాధ, మరణము, దుఃఖం అనేది అక్కడ కనబడదు. అది ఈ లోక సంబంధమైనది తప్ప పర సంబంధమైనది కాదు. అందుకైనా మీకు నూతన ఆకాశము, నూతన భూమిని ఇస్తూ ఉన్నా. మనకి ఎన్ని ఆకాశాలు, ఎన్ని భూములు ఉన్నాయి బైబిల్ ప్రకారం? ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఆకాశములు, 3 భూములు ఉన్నాయి కదండి. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయింది. ఎప్పుడు? నోవాహు జలప్రళయమందు అవి గతులు తప్పాయి, గతించిపోయాయి. అప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే స్వార్థపూరితమైనటువంటి మనుషులు. అదే మనుషులు ఇప్పుడు కూడా తయారయ్యారు. దేవుని రాకడలో ఆ దినాల్లో నోవాహు జలప్రళయంలో నోవాహును పిచ్చివాణి చేశారు, ఎర్రివాణి చేశారు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడైనా మీరు మారండి, జలప్రళయం రాబోతున్నది. ఆ జలప్రళయంలో మనం అందరం కూడా నశించిపోతాము, ప్రభుని నమ్మండి అని నోవాహు ఎంత ప్రకటన చేసినా ఎవడు వినలేదు కదండి. ఎవడు మారు మనసు పొందలేదు. యవనస్తులు మొదలుకొని చనిపోయే ముసలారు వరకు కూడా ఆయన ప్రకటన చేసుకుంటూ వచ్చిన ఆయన మాట ఎవరు లెక్క చేయలేదు. వారు ఏమంటున్నారు? తాగుతున్నారు, తింటున్నారు, జూదమాడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, రకరకాలుగా సంపాదన మీద పడ్డారే తప్ప ఉగ్రత రాబోతున్నది, ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన వారి మనసులో లేదు. కనుకనే నోవాహు జలప్రళయమందు వారందరూ కూడా నశించిపోయారు. భూమి ఆకాశము గతించిపోయినది. అప్పటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పటి కాలంలో కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే యవనస్తులకి మారు మనసు లేదు, యవనస్తులకి దేవుని భయం లేదు, యవనస్తులకి దేవుని సన్నిధానంలో ఉంటే విలువ అనేది తెలియదు. యవనస్తులు ఏమనుకుంటున్నారంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు కదండి. ఈ లోకంలో శాశ్వతం అనుకుంటున్నారు. రకరకాల గుట్కాలు, పానుపరాకులు, రకరకాల మందులు ఇవన్నీ కూడా తాగి యవ్వనస్తులుగానే చనిపోతున్నారు తప్ప రక్షణ పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. వివాహాలైన వారు కూడా, భార్యా బిడ్డలుండి కూడా వాళ్ళు కూడా యవ్వనస్తులుగా తయారైపోయారు కదండి. ఈ లోకములో ఏముంది, ఈ లోకములో అని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ లోకము చాలా విలువైనది. ఈ లోకాన్ని దేవుడు సృజించాడు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనేటువంటి ఆశ వారిలో నశించిపోయినది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో మనుషుల మనస్తత్వాలు ఏ రీతిగా ఉన్నావో ఈరోజు కూడా మనుషుల మనస్తత్వాలు ఆ రీతిగానే ఉన్నవి. అందరూ స్వార్థపరులే. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరితో ఉండాలో తెలీదు, ఎవరిని నమ్మించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎవడరా మనల్ని మోసం చేస్తాడంటే నమ్మిన వాడే మనల్ని మోసం చేస్తాడు. మన ఇంటి వారే మనకు పగస్తులు, శత్రువులు అవుతారు.
మన జీవితాన్ని పాడు చేసేది ఎక్కడి నుంచో ఎవరో రారు, మన ఇంట్లో నుంచే ప్రారంభమవుతారు. ఇది రాకడా దినాలలో ఉన్నటువంటి సత్యం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమే మారు మనసు పొందుతాము, మనమే బాప్తిస్మం పొందుతాము, మనమే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాము, మనమే గొడవలాడతాం, మనములు ఇతరులు కానీ చేస్తూ ఉంటాం, ఇతరుల కుటుంబాలకి చేటు కలిగిస్తూ ఉంటాం. మనము క్రైస్తవులమా? ఆ దినాన నోవాహు ఇలాగే పిలిస్తే నోవాహు ఏంటంట, ఒరి ఎర్రివాడ, ఇంత వాడ కడుతున్నావు, జలప్రళయం వచ్చేది ఎప్పుడు, మేము సచ్చేది ఎప్పుడు అనుకున్న సమయంలోనే జలప్రళయము వచ్చేసింది. కానీ కేకలు వేస్తున్న నోవాహు, అయ్యా మమ్మల్ని రక్షించు. దేవునికి తెలుసు, నోవాహు మనస్తత్వము దేవునికి తెలుసు. దేవుడు ఏమంటున్నాడంటే, నోవాహు మంచి మనసు కలిగినాడు కాబట్టి ఆ డోర్ ఏమన్నా తీస్తాడేమో అని ఆలోచన చేసి డోరుకి ఆయన సీలేసేసాడు కదండి. డోరుకి ఆయన సీలేసేసి ఎవరు కేకలు వినిపించకుండా ఎనమండుగురు మాత్రమే దాని లోపలికి వెళ్ళి రక్షించబడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. రెండవ ఆకాశం, రెండవ భూమిలో మనమున్నాం. ఇవి కూడా ఎందుకు భద్రం చేయబడుతుందంటే విశ్వాసుల ప్రార్థన ద్వారా కదండి. విశ్వాసుల ప్రార్థన ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా ఈ భూమి ఆకాశము గతులు తప్పకుండా దేవుడు క్షేమాన్ని కలిగిస్తున్నాడు. లేకపోతే ఇది కూడా ఎప్పుడో గతులు తప్పేసేది. మనం ఏమనుకుంటున్నామంటే, రాకుడు ఎప్పుడుకో కదా వచ్చేది, ఎన్నాళ్ళు మట్టో చెప్తున్నారు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏందంట, ఆమెను అనేటప్పటికి వెళ్ళొచ్చులే ప్రార్థనకి అనుకుంటాం కదండి. లేకపోతే పలహారం పెట్టేటప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటాం. కానీ దేవుడు సమయం ఉండగానే దీపము వెలిగించాలి. దీపం ఉండగానే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రాణం ఉండగానే, యవ్వన కాలం ఉండగానే దేవుణ్ణి మనము నమ్మాలి కదండి. ఎప్పుడురా మనకి బలహీనత కలుగుతుందంటే పరిశుద్ధ ఆదివారమే బలహీనత వచ్చింది, అప్పుడే మనం ప్రార్థనకి రాము. మిగతా దినాలన్నీ హుషారుగానే ఉంటాం కదండి. ఎంత బలహీనతగా ఉన్నా కానీ హుషారుగానే ఉంటాం, పనులకు వెళ్తాం. కానీ ఒక ఆదివారం వస్తే చాలు, ఒక ఆదివారం వస్తే చాలు, మనకి ఎక్కడ లేనటువంటి బలహీనతలు అన్నీ మన మీదకే వచ్చేస్తాయి, లేగలేని పరిస్థితికి వచ్చేస్తాం. దీనికి కారణం ఏంటంటే మన బలహీనత సాతాను క్యాచ్ చేసి నిన్ను దేవుని సంధికి పోనివ్వకుండా చేస్తున్నది. అయినా కానీ మనలో బలమైన ప్రార్థన లేదు, సిద్ధపాటు ప్రార్థన లేదు. శనివారమే మనం సిద్ధపడాలి. శనివారమే నీ ఇంటిలో నీవు సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలి. రేపటి దినాన ఆటంకము కలగకుండా ఆరాధనలో పాలిపొందులు పొంది నీ దివ్య వాక్యాన్ని నా హృదయంలో భద్రము చేసుకుని నేనును నా ఇంటి వారు రక్షణ పొందాలి అని నిశ్చయత కలిగి మనం వెళ్ళాలి తప్ప సిద్ధపాటు లేకుండా దేవుని సంధికి మనము వచ్చిన అది ప్రయోజనము ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మీకు ఇస్తున్నాను, రోదనయు ధ్వని విలాప ధ్వనియు దుఃఖము ఏడుపు ఆ రాజ్యములో ఉండవు. మరణము కానీ కదండి, కొద్ది దినాలే బ్రతకడము, కాలము నిండకుండా చనిపోవటం అనేది అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. భూలోకంలో ఉంటుంది కానీ దేవుని రాజ్యములో కాలం నిండిపోయింది, చనిపోయాడు అనడానికి వీల్లేదు కదండి. మరణం వచ్చేసింది, చనిపోయాడు అనడానికి వీల్లేదు. కొద్ది దినాలే ఇక బ్రతికేది అనడానికి అక్కడ వీలు లేదు. శాశ్వతంగా దేవునితో సజీవులుగానే ఉంటాం. అది కూడా స్వరూపాన్ని ఒకే స్వరూపంతో ఉంటాం, కానీ శరీరాలు మారతాయి కదండి. మహిమ శరీరాన్ని మాత్రమే ధరించుకుని అక్కడ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి కష్టార్జితము వారిది అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. అందుకే ఇక్కడ ఏమన్నంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందిరి, ద్రాక్ష తోటను నాటించుకొని వాటి ఫలాన్ని అనుభవింతురు. వారు కట్టుకున్న ఇంటిలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిలో వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్ వృక్షాయుష్వంతం అగునని నేను ఏర్పరచుకున్న వారిని తాము చేసుకున్న దాన్ని ఫలం పూర్తిగా అనుభవించెదరు. దేవుడు చెప్తున్న మాట అది. ఏమంటున్నాడంటే వారికంట ఆయుష్ కాలం ఎంత ఇస్తాడంట, ఒక వృక్షము ఆయుష్ కాలము ఎంతో అంత ఇస్తానంటున్నాడు కదండి. వృక్షాన్ని నాటుతాం మనం, నాటిన వాడు ఆయుష్ కాలం తగ్గిపోయింది, చనిపోతారు. ఒక తరం చూస్తాం, 2 తరాలు చూస్తాం, 3 తరాలు చూస్తాం.
కదండి. ఇది మా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టాము, మా తల్లిదండ్రులు ఎప్పుడో ఈ మొక్కను నాటారు, కానీ ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఫలభరితంగా అంటే దాని ఆయుష్ కాలాన్ని మనము కొలమానికి వేయలేం, దాని వయసు మనం చెప్పలేం కదండి. దాని వయసు మనం చెప్పలేం. మన తాతలు తండ్రులు లేకపోతే ముత్తాతలు నాటి ఉన్న మొక్కలు చెట్లు ఇప్పటికి కూడా ఉన్నవి కదా, ఇప్పుడు కూడా సజీవులుగా ఉన్నవి. వాటి ఆయుష్ కాలం ఎంతో అంత ఆయుష్ కాలం నేను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమనంటే ద్రాక్ష తోటను నాటించుకుని వాటి ఫలాల్ని అనుభవించెదరు కదండి. వారు నాటుకున్న వాటిలో వేరొకరు దాన్ని అనుభవించలేరు, వారే అనుభవిస్తారు. వారు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారు కానీ ఇతరులు ఉండరు. వాళ్ళు మరి నాటిన ద్రాక్ష తోటలో ఫలాలు వాళ్ళే తింటారు తప్ప ఇంకెవరు తినరు. కనుక వాటికి ఆయుష్ కాలము, చెట్లకి వృక్షానికి ఆయుష్ కాలం ఎంత ఇస్తానో నేను మీకు అంత ఇస్తాను, వాటిని మీరు అనుభవించండి అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రింటంటే వారు అందుకే 24వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, వారు ఇలాగు జరుగును, వారు వేడుకొక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనము చేయుచుండగా నేను ఆలోకించేదను. దేవుడు అంటున్నాడు, వారు వేడుకోకుండానే నేను వారికి సమాధానాన్ని ఇస్తా. మనం అడగకుండానే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అడక్క ముందే ఆయన మనల్ని గ్రహించగల దేవుడు అని చెప్తున్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకంటే క్రూరత్వము హింస ఉండదు. వాటి స్థానంలో ఏముంటుందంట, భూలోకంలో ఏముంటుందంట, క్రూరత్వము హింస. హింస మన మీద ఎవడైనా పగ తీర్చుకోవాలంటే రకరకాలుగా హింసించడానికి ప్రయత్నం చేస్తారు, మాటలతోనే చంపేస్తారు కదండి. సూటిపోటి మాటలతో మనల్ని చంపేస్తారు కదండి. ఏదో ఒక రకంగా మన పట్ల మన శత్రువు ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది భూలోకంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు, కానీ పరలోకంలో అలా ఉండవు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ భూలోకంలో క్రూరత్వము హింసించడం ఉంటుంది, వాటి స్థానంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమను కదండి, స్నేహాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని ప్రభు చెప్పాడు, కానీ మన మధ్యలో లేదు. అది మనలో ప్రేమ లేదు, స్నేహము లేదు. ఈ రెండు లేనప్పుడు మనలో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది కదండి. మనం పరలోక రాజ్యానికి అధిపతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనం పరలోక రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటే నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి అసూయ ద్వారా, నీలో ఉన్నటువంటి చెడ్డ తలంపుల ద్వారా, నీలో ఉన్నటువంటి పగ ప్రతీకారము ద్వారా మనము పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాము. అది కావాలంటే దొరికేది కాదు. అది ప్రేమతోనూ స్నేహంతోనూ దాన్ని సాధించుకోవాలి. డబ్బులతో కొనడానికి అది వస్తువు కాదు. నీవు శాశ్వతముగా జీవించాలంటే ప్రభు రాజ్యంలోనికి వారసత్వాన్ని పొందుకునేటువంటి వారుగా నీవు ఉండాలి అని చెప్తున్నా. అక్కడ ఏమంటున్నానంటే 65వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చెయ్యకుండెను కదండి. జంతువులకే దేవుడు ఏం చేస్తాడంట, జంతువులను ఏం చేస్తాడంట, సమాధానపరిచాడు. కానీ మనుషులకు సమాధానం ఉండలేదు. ఈ క్రూరమైన జంతువులు ఒకదానికొకటి పడదు, కానీ ఇవి స్నేహము కలిగి ఉంటాయి అంటున్నాడు. ఈ ఒకే చోట అవి భోజనం చేస్తాయి, ఒకే చోట అవి మేత తింటాయి, ఒకే చోట ఉంటాయి కదండి. తోడేళ్ళు గొర్రెలు కదండి, తోడేళ్ళు గొర్రెలను చూస్తే మరి మింగేస్తాయి, కానీ ఈ రెండు కలిసి ఉంటాయి అంటున్నాడు. ఈ రెండు కలిసి స్నేహం చేస్తాయి అంటున్నాడు. చూడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సింహము ఎద్దువలే అది గడ్డి మేస్తున్నది. సింహము ఎద్దును చూస్తే ఊరుకునేదండి, ఊరుకోదు. దాన్ని చంపి దాని మాంసం తినాలని ఆశపడింది, కానీ ఎద్దు సింహం కలిసి మేత మేస్తాయి అంట. కానీ మనుషులు ఇద్దరు కలిసి ప్రయాణం చేయలేరు. మనుషుల్లో ఎంత అసూయ ద్వేషాలు ఇవన్నీ ఎప్పుడు పోతాయి? రాకడ దినాలు దగ్గర పడుతున్నాయని బైబిల్ నొక్కి వక్కానిస్తుంటే
ఎంతోమంది దైవశాఖలు సువార్త సభలు పెట్టి రాకడ ఆసనం అనేది మారు మనసు పొందండి, ప్రేమ కలిగి జీవించండి, స్నేహం కలిగి జీవించండి, ఇతరులకు హాని చేయొద్దు, అన్యాయం చేయొద్దు, పగవారితో మీరు వైరం పెట్టుకోవద్దు, స్నేహ సంబంధం జీవితం కలిగి ఉండాలని ఎంత బోధించినా మనలో మార్పు లేనటువంటి వారుగా మనం ఉన్నామే తప్ప మన ప్రార్థన వ్యర్థము, మన విశ్వాసం వ్యర్థము, మన జీవితము వ్యర్థమైపోతున్నది. రాకడలో నీవు ఎత్తబడే గుంపులో ఉండవు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అంటే అక్కడ ఏముందంట, సూర్యుడైనను చంద్రుడైనను దీపకాంతను అవసరం ఉండదు. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, దీపకాంతి అక్కర్లేదు కదండి, కరెంటు బిల్లు అక్కర్లేదు, గ్యాస్ బిల్లు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, సమస్తము వెలుగుమయమై ఉన్నది అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? క్రొత్త ఆకాశంలోనికి, క్రొత్త భూమిలోనికి వెళ్ళాలంటే మన మనస్సును మనం ఇప్పుడైనా మార్చుకోలేకపోతే ఇంకా దేవుడు వచ్చే సమయానికి నువ్వెవరువో నాకు తెలియదు అని తన నోట నుంచి ఉమ్ము వేసినట్లుగా నీ మీద ఆయన ఊయడానికి సిద్ధముగా ఉన్నాడు కదండి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, మన గిట్నోళ్ళు రాంగాలను ఏం చేస్తామండి కదా, కాండించి పోస్తాం. ఆడవాళ్ళలో ఉన్న లక్షణాలు అవి కదా. అలా ఊస్తే ప్రయోజనం ఏముంది? మరలా నీ ఉమ్ము నీ మీదే పడిద్ది కదండి. అలా ఎప్పుడు చేయకాకండి. ఎందుకంటే దేవుని బిడ్డలం, మనము దేవునితో సహవాసము చేస్తున్నాం, మనుషులతో కాదు. ఎవరికి లెక్కగించాలంట? లెక్క అప్పగించవలసిన బాధ్యత దేవుని దగ్గర ఉన్నది. నిన్ను లెక్క అడుగుతాడు. ఏ సమయంలో నువ్వేం చేశావో, ఏ సమయం ముందు దేవుడు చూస్తలేదులే అనుకుంటున్నావు, కానీ నీవు నేను చేసిన రహస్య పాపాలు కూడా దేవునికి తెలుసు. మనం ఎక్కడ ఏం మాట్లాడాము, ఎక్కడ ఎలాగున్నాము, ఎక్కడ దొంగతనం చేశాము, ఎక్కడ దోపిడీ చేశాము, ఎవరిని హింసించాము, ఎవరిని బాధ పెట్టాము, ఎవరిని కష్టపెట్టాము, ఎవరిని ఏడిపించాము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఉంటాయి. మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఇలాగ ఒక బటన్ నొక్కితే చాలు, మన చరిత్ర అంతా, బయోడేటా మొత్తం బయటికి వచ్చేసింది. అందుకే నీ క్రియలు చొప్పున నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మర్చిపోతున్నాం మనం. అవి మర్చిపోయి మనకు ప్రమాదం ఉన్నదని తెలియట్లేదు. ప్రమాదం రాబోతుంది అని హెచ్చరిక చేస్తున్నా కానీ, బోరధ్వని ఊదుతున్నా కానీ మనం జాగ్రత్త పడతలేదు. వస్తే రాని అదేం చేసిద్దిలే అనుకుంటున్నాం తప్ప, జలప్రళయమందు ప్రజలు మునిగిపోయి కేకలు వేసిన ఆ కేకలు, ఆ శబ్దధ్వని వినినటువంటి నోవహు ఆశ్చర్యపడ్డాడు. ప్రభువా నీకు వేలాది స్తోత్రాలు అన్నాడు. మాట తప్పే దేవుడవు కాదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు మనం అందరము ఎదురు చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని చెప్తా. అవి అనేకమైన ప్రత్యేకతలు ఈ నూతన రాజ్యంలో ఉన్నవి. ఆ రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోదిగా ఆయన మాట్లాడుతున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. చదువమ్మా. చాలు. పరలోక రాజ్య పౌరులు ఈ లోకానికి ఎలా అంటే ఉప్పు వెలుగై ఉన్నారంట. వారి లక్షణాలు ఎలా ఉండాలంటే ఉప్పు ఉండాలి, వెలుగై ఉండాలి. పరలోక రాజ్య పౌరుల లక్షణాలు. ఎవరి పౌరులు అంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, నిర్ధారణ పొందిన వారు, ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగిన వారు, మారు మనసు పొందిన వారు దేవుని రాజ్య పౌరులు. ఈ రాజ్య పౌరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కదండి. ఇక్కడ పౌరుల యొక్క లక్షణాలు అని చెప్తుంటే ఉప్పులాగా ఉండాలంటున్నాడు, రెండోది వెలుగులాగా ఉండాలంట. అసలు ఉప్పు వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కదండి? బీపీలు పెరగటం తప్ప కదండి. ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది కదండి, ఖచ్చితంగా ఉన్నది అని చెప్తున్నారు. పరలోక రాజ్య పౌరులు ఉప్పు వెలుగు యొక్క లక్షణాల గురించి ఆయన మన కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తున్నటువంటి సందర్భం. ఉప్పు తయారు చేసే విధానం కదండి, పనిచేసే విధానము కదండి, పోలిక దేవుని బిడ్డలుగా ఉండాలని చెప్తా. అంటే సముద్రం నుంచి ఏం చేస్తున్నా ఆ నీటిని వేరు చేయబడద్ది. ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారంట?
సముద్రం నుంచి ఆ నీటిని వేరు చేసి మడులుగా కట్టినప్పుడు అది ఉప్పు కణాలుగా తయారవుతున్నది. చూడంటే సముద్రము అనేది మనం చూస్తే సముద్రం నుంచి వేరు చేయబడి, అంటే అవిశ్వాసుల్లో నుంచి, లోకములో నుంచి వేరు చేయబడతారు. లోకములో నుండి అవిశ్వాసులు, అవిశ్వాసుల నుంచి విశ్వాసులు వేరు చేయబడతారు. అంటే సముద్రంలో నుండి ఉప్పు కణాలని ఒక మడిలో కట్టినప్పుడు సముద్రం నుంచి ఉప్పుని వేరు చేస్తాం కదా, అవి కణాలుగా మారిపోతాయి. ఈ లోకం అనేది సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఉన్నటి అవిశ్వాసుల మధ్యలో నుంచి విశ్వాసుల్ని వేరు చేయబడతారు. రెండోదిగా ఆయన చూస్తున్నాడు కదండి, ఉప్పులో ఉండే లక్షణాలు మనం చూస్తే ప్రత్యేకంగా వేరు చేయబడతారన్నారు. అది ఏంటంటే కరిగిపోయే గుణం ఉన్నది. ఉప్పు కంట కరిగిపోయేటువంటి గుణం ఉన్నది. కరిగిపోదా నీళ్ళు వేస్తే? నీళ్ళలో నుంచి తీసిన ఉప్పే గడ్డలు కడుతుంది. అదే ఉప్పుని నీళ్ళలో వేస్తే మరలా కరిగిపోతుంది. ఏంటండి విచిత్రం? ఎందుకు దేవుడు దీనికి ఇంత గుణం ఇచ్చాడు కదా? చూడండి, అది కరిగిపోతుంది. కరిగిపోయిన గుణము కలిగి ఉంటుంది. కరిగిపోవటం అంటే ఏంటంటే తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. కరిగిపోవడం అంటే మనం ఎలా కరిగిపోవాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇతరుల బాధ కలిగినప్పుడు మనము కరిగిపోవాలి. అది తగ్గింపు జీవితం. ఇతరులు దుఃఖపడినప్పుడు, ఇతరులు బాధపడుతున్నప్పుడు కదా, ఇతరులు బాధపడినప్పుడు మనం ఏం చేయాలంట, మనము కన్నీరు కారుస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఉంటాం. నిన్న ఒక పెండ్లి కూతురు వెళ్తుంది కదా, వారి తల్లిదండ్రులు ఏడుస్తుంటే నేను అక్కడ ఉండలేకపోయాను. కాసేపు కూడా ప్రార్థన చేసి వెంటనే తిరిగి వచ్చేసి, ఎందుకంటే నా కళ్ళంట నీళ్లు ఆగట్లేదు. కారణం అంటే వాళ్ళు ఆ బాధ, ఆ వేదన, ఆ సంతోషం, ఆ సమాధానం. ఎందుకంటే తగ్గింపు జీవితం కలిగిన వారి యొక్క హృదయాలలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు, ఎవరికైనా కష్టము కలిగినప్పుడు, ఎవరికైనా నిందలు అవమానాలు కలిగినప్పుడు, వారు బాధపడినప్పుడు ఎదుటిగా ఉన్నట్టు మనము బాధపడతాం, ఏడుస్తాం. కారణం అంటే సముద్రంలో ఉప్పు ఏ రీతిగా కరుగుతున్నదో ఆ రీతిగా నీ మనస్సు కరిగిపోతుంది. నీకు తగ్గింపు జీవితము కలిగి ఉన్నది. అందుకే ఆ ఉప్పు తగ్గింపు జీవితము కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. కరిగిపోతుంది. అది నీళ్ళలో వేసినప్పుడు ఏ రీతిగా కరిగిపోతున్నదో ఆ రీతిగా మనము కూడా ప్రభువులో తగ్గించుకుని జీవించాలి అని చెప్తున్నాడు. చూడండి, మొదటిగా తయారు చేసే విధానాన్ని చెప్పాడు కదండి. రెండవదిగా కరిగిపోయేటువంటి విధానాన్ని, గుణాన్ని చెప్పాడు. మూడవదిగా రుచినిస్తున్నది అని చెప్తున్నాడు. అది రుచినిస్తున్నది. ఉప్పు లేకపోతే అసలు ఏమన్నా బాగుంటుందా కూర కదండి? మీకే తెలిసింది ఎక్కువగా కదండి, మీకే ఎక్కువ తెలిసింది. ఉప్పు వేసినప్పుడు ఒక ముక్క తింటారు, ఉప్పు తగ్గినప్పుడు ఒక ముక్క తింటారు, ఇలా తినటం ప్రారంభం చేస్తారు, చివరికి వాళ్ళకి మేలకొని తింటారు కదండి. కాబట్టి క్రీస్తునందు ప్రియుని వల్ల అందుకే మనము కర్రీ వండేటప్పుడు, కూర వండేటప్పుడు ఉప్పు కరెక్ట్గా వేస్తాము. సమానంగా వేయకపోతే ఆ పదార్థము వ్యర్థమైపోతుంది కదండి. అది ఎక్కువైందంటో అది కూడా వ్యర్థమైపోతుంది. దాన్ని సమానంగా వేస్తే ఆ పదార్థము తినడానికి అవకాశం అనేది కలిగిస్తున్నది, దానికి రుచికరమైనదిగా ఉంటున్నది అని చెప్తాను. అందుకే మీరు ఉప్పు వేయబడిన వారై రుచికరంగా ఉండాలి. మనుషులు ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలంటే నీ మాటలు రుచిగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు గుణపాలాగా గుచ్చుకోకూడదు కదండి. రుచికరంగా ఉండాలి. మెత్తగా మాట్లాడుతున్న వారు కదండి మనస్సు నొప్పించక మాట్లాడాలి తప్ప కఠినంగా మాట్లాడకూడదు. నీ మాటలు రుచికరంగా ఉండాలి. చెప్పే కొద్దిని వినాలి అనిపించాలి. చెప్పే కొద్దిని వినాలి. దైవ మాటలు చెప్పే కొద్దిని వినాలి. ఇక్కడ ఆపోయ్యా ఎంతసేపు చెప్తావు అనే పరిస్థితికి రాకూడదు కదండి. అంత సౌందర్యముగాను, అంత రుచికరముగాను మన నోటి మాటలు ఉండాలని దేవుని యొక్క ఆలోచన అని చెప్తున్నాడు కదండి. ఉప్పులో ఉన్నటి లక్షణం ఏంటంటే రుచినిస్తున్నది అని చెప్తున్నాడు. ఉప్పులో ఉన్న గుణం ఏంటంటే దాహాన్ని పుట్టిస్తున్నది కదండి. దాహాన్ని పుట్టిస్తున్నది, అదే దాహాన్ని కంట్రోల్ కూడా చేస్తున్నది. చూడండి, ఉప్పులో ఉన్న లక్షణాలు దాహాన్ని పుట్టిస్తున్నది. ఏ దాహం అంటది? ఆత్మల దాహం కదండి, ఆత్మీయ దాహం. మనము ఏ దాహము కలిగి ఉన్నామంటే ఆత్మీయ దాహము కలిగి ఉన్నాం. దేవుని సన్నిధానానికి ఇదిగో నా భర్తను తీసుకురావాలి, నా బిడ్డను తీసుకురావాలి, వారు మారు మనసు పొందాలి అని మనం ప్రార్థన చేయం. కానీ ప్రభు దేవుని బిడ్డ దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త మాట్లాడదయ్యా ప్రార్థన చేయి,
మరి నువ్వెందుకు చేస్తావు? నువ్వేం చేస్తావు? మేము చేస్తే నీవు చేయాలి ప్రార్థన. నీ భర్త మాట నీవు వినాలి, నీ మాట నీ భర్త వినాలి. అన్నిటిని మార్చుకుంటావు. అది కొనాలంటే కొన్నదాకా నిద్ర పట్టవు, కొన్నదాకా నువ్వు అలిగి కూర్చుంటావు. మరి ప్రార్థనకు రాకుండా ఉన్నప్పుడు నువ్వు అలిగి కూర్చోవే కదండి. స్త్రీలో ఉన్న లక్షణాలు, వాళ్ళకి మరి విలువైన వస్తువు కొనకపోతే మనగడ తీసుకుని పడుకుంటారు, భోజనం వండరు, ఏమండరు. కానీ మరలా ఎందుకు నీ మాట వినేంత వరకు, ఆయన నీకు ఇష్టమైన వస్తువు కొనేంత వరకు నువ్వు లెగవు. కానీ నువ్వు ఎందుకు నీ భర్తను తీసుకురాలేకపోతున్నావు అంటే రక్షణ పొందటం నీకు ఇష్టం లేదు. నీ భర్త కదండి, మారు మనసు పొందటం నీకు ఇష్టం లేదు. ఒక చిన్న వస్తువు కొరకే నీ పట్టుదల, మరి పొట్టెడువక దాని కొరకు ప్రయాసపడ్డావే. మరి నీ భర్త మారాలని నీ ఆలోచన లేదా? నీ బిడ్డలు మారాలని నీ ఆలోచన లేదా? నీ ప్రార్థన ఎలా అంటే పట్టుదలగా ఉండి ప్రార్థన చేసి నీ భర్తను దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధికి తీసుకురావాలి. భార్య భర్త బిడ్డలు కలిసి సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాటి ఆనందము, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఈ ఆనందం దొరకదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉంటున్న మనము పరలోక రాజ్య పౌరులకు ఈ లోకంలో ఎలా అంట ఉప్పై ఉండాలి అని చెప్తున్నాం. ఉప్పు అంట దాహాన్ని పుట్టిస్తున్నది. ఆ దాహం ఆత్మీయ దాహము. ఉప్పులో ఉన్నటి లక్షణాలు అంటే ఉప్పు భద్రము చేస్తున్నది. పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, పచ్చళ్ళని భద్రం చేస్తున్నది ఉప్పు కదండి. ఎందుకంటే చెడిపోకుండా అది కాపాడుతున్నది. మనుషుల హృదయాలని చెడిపోకుండా కదండి, పతనమైపోకుండా దేవుని వాక్యం అంట ఉప్పు లాంటిది అని చెప్తున్నాడు. ఉప్పు అది కాపాడుతున్నది, మనుషుల్ని కాపాడుతున్నది. అందుకే ప్రభువారు మాట్లాడుతూ నశించిన దాన్ని వెతికి రక్షించక మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వచ్చేసాడు ఆయన. ఎందుకంటే ఉప్పుగా ఆయన చేసిన భద్రము చేయడానికి, మీ ఆత్మలను భద్రము చేయడానికి ఆయన వాక్యం ద్వారా మీ దగ్గరికి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలని మనం ఆలోచన చేసినప్పుడు అది ఎన్ని లక్షణాలు అంటే, ఉప్పు సముద్రం నుంచి వేరు చేయబడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసుల నుంచి విశ్వాసుల్ని వేరు చేయబడతాము కదండి. రెండవది కనుక అది నీళ్ళల్లో వేసినప్పుడు కరిగే గుణము ఉన్నది. అంటే తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అది కూరల్లో వేసినప్పుడు లేకపోతే పదార్థాల్లో వేసినప్పుడు రుచికరంగా ఉండాలి కదండి. నాలుగవది గంట అది దాహాన్ని పుట్టిస్తున్నది. రుచికరంగా ఉండాలి. నీ మాటలు రుచికరంగా ఉండాలి. రెండవది దాహాన్ని పుట్టిస్తున్నది. ఏ దాహం అంటే ఆత్మల దాహాన్ని పుట్టిస్తున్నది కదండి. ఐదవదిగా అది భద్రము చేస్తున్నది. మనుషులను కాపాడడానికి అది భద్రము చేస్తున్నది అని చెప్తున్నాడు. ఇదే ఉప్పు ఏం చేస్తున్నట, మనుషులను స్వస్థపరుస్తున్నది. చూడండి, ఒకసారి మనము ఎరుకో నీళ్ళను ఎలీషా ఉప్పుతో బాగు చేసేసాడు కదా. ఆ నీళ్ళను ఉప్పు వేసినట్టునే రుచికరముగా అది మార్చబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. అది స్వస్థపరచబడింది కదండి. కాబట్టి క్రీస్తునందు ప్రింటంటే వారిలో ఉప్పు అనగా ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే పరలోక రాజ్య పౌరులకి సాదృశ్యంగా ఉన్నది. ఉప్పులో ఉన్న లక్షణాలు విశ్వాసంలో ఉండాలని దేవుని యొక్క ఆలోచన, సంకల్పం. రెండవదిగా ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అమ్మా కొంచెం కీర్తి, కొంచెం చక్కగా జాగ్రత్తగా నిదానంగా చదువు కదా. కొండ మీద పట్టణము చదువమ్మా. మరి అలా చదవాలి కదా. అందుకు ఇక్కడ ఏమంటున్నానంటే వెలుగు లక్షణాలు అంటే వెలుగు చీకటిని పారద్రోలుతున్నది. రిఫరెన్స్ ఉండి చెప్పట్లేదు కానీ ఇక్కడ ఏంటంటే వెలుగు చీకటిని ఏం చేస్తుంటా పారద్రోలుతుంది. మనము వెలుగు సంబంధులమై ఉండాలి. వెలుగు మార్గాన్ని మనము చూడాలి. ఇతరులకు నీవు మార్గాన్ని చూపించేవాడుగా ఉండాలి. నువ్వు మారు మనసు పొందావు, నువ్వు ఎలా ఉండాలి కదండి. ఇతరులకు మార్గాన్ని చూపించాలి. నేను బాప్తిసం పొందాను, నేను మారు మనసు పొందాను, మీరు కూడా పొందండి. ప్రభు రాకడ ఆలస్యమైతే మనము సిద్ధపడి ఉంటాం అని నీ వారికి బోధించాలి. మంచి మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి. అది మార్గాన్ని చూపించేది వెలుగు అనగా దేవుని వాక్యము వెలుగు లాంటిది.
వెలుగు సంబంధమైన జీవితము, వెలుగు లక్షణాలు మనము కలిగి ఉన్న వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. ఎన్న వాక్యము నీ భర్తకో, నీ బిడ్డకో, నీ తల్లికో, నీ తండ్రికో కదండి, నీ అన్నదమ్ములకో, నీ అక్క చెల్లుకో చెప్పాలి కదండి. చెప్పినప్పుడు నిజముగా నీవు దేవుని సంబంధివి. ఈ దినము వాక్యము అయ్యగారు ఏం చెప్పాడు, ఈ వాక్యము మన హృదయాల్లో పనిచేస్తున్నదా? ఈ వాక్యాన్ని నలుగురికి పంచాలి కదండి, నలుగురికి పంచాలి. పంచినప్పుడు వారిలో మార్పు అనేదండి, ఇనుట వలన విశ్వాసము కలుగుతున్నది. నువ్వు చెప్పకపోతే ఎవడంటాడో, ఎవడు విశ్వాసం ఉంటాడు కదండి. మనం చెప్పే మాటలను బట్టి కాదు, కానీ మనం చెప్పే మాటలు అది సత్యమా అసత్యమా తెలుసుకునేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు కదండి. వెలుగు చీకటిని పారద్రోలుతున్నది అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, బాప్తిస్మ యోహాను అనేకులకు ప్రభువు దగ్గర నడిపించేవాడుగా ఉన్నాడు, ఎక్కడైనాను చొచ్చుకుని పోలేదు కదండి. ఈ ప్రమాదమని హెచ్చరిస్తున్నా కానీ ప్రమాదాన్ని ఆయన విడిచిపెట్టలేదు. రెడ్ జోన్ అంటున్నాడు. అయ్యా నీవు ఎక్కడ ప్రకటిస్తున్నావో తెలుసా అంటే, ఎంత బాధ కలిగినా, ఎంత ఆపద కలిగినా దేవుని స్వార్థ ప్రకటించడమే తుది నిర్ణయము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఏంటంటే, ఇక్కడ ఏడిమి కరిగిస్తున్నది. ఏడిమి లేకపోతే జీవులు బ్రతకలేవు. వెలిగింపబడిన నీవు అనేకులని వెలిగించబడాలి, అంటే రక్షించబడే జ్యోతిగా నీవు మార్చబడాలి. జ్యోతిగా నీవు మార్చబడాలి కదండి. మనం వెలగాలి, ఇతరులకి వెలుగుని ఇవ్వాలి కదండి. మనం వెలిగినప్పుడే ఇతరులకు వెలిగిస్తాం. నీవు మార్పు చెందితే నీ భర్త మారుతాడు, నీ భర్త మారినప్పుడు నీ బిడ్డలు మారుతారు, నీ బిడ్డలు మారినప్పుడు నీ ఇంటి వారందరూ మారుతారు. అందుకే యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఏ దేవతను సేవించుకున్నా అభ్యంతరం లేదు, కానీ నేనైతే కాదు, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చాలు. చూడండి, కోనేటి దగ్గర అనగా శృంగారం అనే దేవాలయం దగ్గర బాగుపడ్డటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుండి యూదులు, ఇశ్రాయేలీలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీడికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని బాగు చేశారు, ఇంత శక్తి రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తుంటే, ఇక్కడ పేతురు యోహాన్లు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మ నిండిన వారై ఉన్నారు కదండి. వేడిమి కలిగి ఉన్నారు కదండి, వేడిమి కలిగి ఉన్నారు, వెలిగిస్తున్నారు. అక్కడ ఏమంటే పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నారు. కాబట్టి శిష్యుల పరిస్థితి, పనులు వేరువేరుగా, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది కదండి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇక భయపడరు వాళ్ళు. ఇక భయం అనేది వారి మనసులోంచి వెళ్ళిపోయింది. ఎంతమంది జనసమూహం వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా లోపల ఏముందంట, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఇక భయపడాల్సిన పని లేదు. బహిరంగముగా స్వార్థను ప్రకటించటమే. ఎవరి ద్వారా ఈ కార్యము చేశారని వాళ్ళు అడుగుతుంటే, మీరు సిలువేసినటువంటి క్రీస్తు కదా, మీరు సిలువేశారే ఆ క్రీస్తు అనగా నజరేయుడైన యేసు నామములో అతనికి స్వస్థత కలిగినది. మా దగ్గర ఏమీ లేదు, మేమంత శక్తిమంతులము కాదు, శక్తిమంతుడు ఆయనే. కానీ స్వస్థత మాత్రము ఎవరి ద్వారా కలిగిందంటే పేతురు ద్వారా కలిగినది. కారణం ఏంటంటే పేతురు పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్నవాడై ధైర్యముగా యేసుని గురించి ప్రకటిస్తూ, యేసునామను బట్టి స్వస్థలు చేస్తూ, శిరసాల్లో వేసిన, శిక్షించిన యేసుని గురించి మేము ప్రకటించడం మాత్రము మానము అని ధైర్యంగా చెప్పిన వ్యక్తులు ఎవరైనా అంటే ఆ వ్యక్తి పేతురుగా ఉన్నాడని చెప్తున్నాడు. పరలోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు కదండి, ఉప్పు వెలుగు వలె ఇతరులకి సహాయపడాలి, రక్షించబడాలి, బోధించాలి, దారి చూపించాలి,
పేతురు యోహాన్లు ఈ రీతిగానే చేశారు. మనకెందుకు అనుకోలేదు వాళ్ళు కదా. పరిశుద్ధాత్మ వారితో ఉన్నది కనుక ఆ కుంటి వాడిని బాగు చేశారు, స్వస్థపరిచాడు, వాని గురించి సాక్ష్యం చెప్పారు. బాగు చేసింది ఎవరో ఆయన గురించి కూడా చెప్పారు. మీరు మమ్మల్ని శిక్షించిన, మీరు మమ్మల్ని సరసాల్లో వేసిన, మమ్మల్ని బాధ పెట్టిన మేము మాత్రము ఈ యేసునామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉంటున్న మనం అంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ సంబంధమైన జీవితం కలుగుదాం. ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి జీవించాలంటే 3 విషయాలు మీతో చెప్పాను. మొదటిది అంటే ఇక్కడ పరలోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు కదండి. నన్ను నమ్మిన వారి కోసం సిద్ధపరిచి ఉన్నటువంటి పరలోక రాజ్యం. ఇశ్రాయేలుతో దేవుడు పరలోక రాజ్యం, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఇస్తాను. అక్కడ వేదన ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, రోదన ధ్వని అస్సలే ఉండదు అని చెప్పాడు. రెండోదిగా ఆయన మాట్లాడుతున్నాడు స్వార్థ పాఠ భాగంలో ఏమని మాట్లాడుతున్నాడంటే పరలోక రాజ్య పౌరుల్లో ఉన్నటి లక్షణాలు. మొదటి లక్షణము ఉప్పును గురించి, రెండవది వెలుగును గురించి చెప్పాడు. అనగా ఉప్పు ఎవరికి సహాయపడుతుంది, వెలుగు ఎవరికి సహాయపడుతున్నది. అలాగూ మీరుండాలి, ఇతరులకి సహాయం చేసేవారుగా మీరు ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి యోహాను, పేతురులు కూడా ఇతరులకి సహాయపడ్డారు కదండి. ఆత్మ సంబంధ జీవితము కలిగిన వారు కనుక వారు మార్గాన్ని చూపించారు. ఉప్పు కలిగిన లక్షణాలు, వెలుగు కలిగిన లక్షణాలు, ఆత్మ కలిగిన లక్షణాలు అన్నీ కూడా వారిలో ఉన్నవి కనుక ఇతరులకి వారు సహాయము చేసుకుంటూ వచ్చారు. అయితే నీవు నేను కూడా ఏం చేయాలంటే మనము పరలోక రాజ్య పౌరులుగా ఉండాలంటే ఈ లక్షణాలు, ఈ గుణాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ద్వారా అనేకులు నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటారు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.